ఓకే. ఈరోజు చిత్తూరు నగరంలో విశేషంగా 8వ వార్షికోత్సవం సీటా తరపున మేము చేసుకుంటున్నాము. సీటా అంటే చిత్తూరు ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ అసోసియేషన్ మాది. ఈ చిత్తూరు పట్టణంలో ఉండే టీవీ మెకానికల్ అంతా కలిసి ఒక కుటుంబ సభ్యులాగా ఈరోజు ఈ పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. అయితే టీవీ టెక్నీషియన్లకి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. టెక్నీషియన్లకు ఉన్న సమస్యలు ఏమంటే స్పేర్ పార్ట్స్లో నాణ్యత లేకపోవడం, టెక్నాలజీ అనేది అప్డేట్ అవుతుంది, దాన్ని అందుకోవడంలో కూడా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏవైతే ప్రైవేట్ సెక్టర్లో ఉండే కంపెనీలన్నీ కూడా సాధారణ టెక్నీషియన్లకి నోటుపాటు కూడు తీసే ప్రయత్నం ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా గడప వరకు వచ్చిన టీవీ కంపెనీలు కూడా వేరే కంపెనీలకు వెళ్ళిపోయే దౌర్భాగ్యమైన స్థితి టీవీ టెక్నీషియన్కి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ పాల్గొనాలంటే ప్రైవేట్ సెక్టర్ల కన్నా మాలాంటి టెక్నీషియన్లకు పని జరగాలి అంటే మాకందరికి కూడా స్టేట్ గవర్నమెంట్ గుర్తింపించి వారి ఆధ్వర్యంలోనే మాకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మాకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. టెక్నీషియన్లకి ఇప్పుడున్న ఎల్ఈడి టీవీలు పనిచేయడం వల్ల ఎక్కువగా ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్, కొద్దిగా లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, మెడకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కస్టమర్తో ఉన్న కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆరోగ్యం చాలా వరకు క్షీణించిపోతుంది. దాని ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నాము. మా యొక్క సంపాదన కూడా అంతంత మాత్రమే ఉంది. వాటిని బాగా మెరుగుపరుచుకొని మేము మా ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో మేము లేనందువల్ల మాకందరికి కూడా ఈఎస్సీ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా మేము ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో మాకు బలమైన యూనియన్ ఏఈటీయూ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ యూనియన్. అది ట్రేడ్ యూనియన్ కింద రిజిస్టర్ అయింది. కాబట్టి మాది ఏదైతే ట్రేడ్ యూనియన్ కింద రిజిస్టర్ అయిందో దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము మమ్మల్ని కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్ ఎలాగైతే చూస్తున్నారో అందరికీ ఎలాగైతే ఆరోగ్యానికి సంబంధించిన కార్డులు అవి ఇవి ఎలా అయితే ప్రోత్సహిస్తున్నారో మా సభ్యులు కూడా ఇవ్వాలని చెప్పి మేము మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సమన్వయంగా కూడా వేడుకుంటున్నాం. అట్లాగే మా గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మా టెక్నీషియన్ అందరినీ కూడా సహృదయంతో రాష్ట్రంలో అందరినీ కూడా ఆదుకుంటుందని చెప్పి విన్నపం చేసుకుంటున్నాం.